విడాకులు తీసుకున్న తర్వాత భరణం అనేది పొందవచ్చా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. విడాకులు తీసుకున్న తర్వాత కూడా భరణం అనేది మెయింటెనెన్స్ యాలిమోనీ అనేది పొందవచ్చు. భారతదేశంలో విడాకులు తీసుకున్న తర్వాత ఆర్థికంగా బలహీనంగా ఉన్న జీవిత భాగస్వామి సాధారణంగా భార్యకు భరణం పొందే హక్కు అనేటువంటిది ఉంది. అయితే ఎటువంటి చట్టాల ద్వారా ఈ భరణం అనేది పొందవచ్చు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. దాంట్లో నెంబర్ 1 సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఈ యొక్క సెక్షన్ ప్రకారం పిల్లలు మరియు వృద్ధులు ఎవరైతే తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఈ భరణం అనేది పొందవచ్చు. అయితే ఇది అన్ని మతాల వారికి వర్తిస్తుంది. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం సెక్షన్ 144 కింద మెయింటెనెన్స్ అనేది అడగవచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 24 అండ్ 25లో ఏం చెప్పారంటే విడాకుల యొక్క ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు అంటే అలాంటి టైంలో ఇంటీరియం మెయింటెనెన్స్ తాత్కాలిక భరణం అనేది పొందవచ్చు. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే విడాకులు మంజూరు అయిపోయిన తర్వాత పర్మనెంట్ యాలిమోనీ భార్య భరణం అనేది కోరవచ్చును. నెంబర్ 3 ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఈ చట్టం కింద భరణం అనేది కోరవచ్చును. నెంబర్ 4 ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ కింద ఇదాత్ కాలం ఏదైతే ఉందో అది దాటిన తర్వాత కూడా భరణం అనేది అడగవచ్చును. నెంబర్ 5 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఇండియన్ డివోర్స్ యాక్ట్ అండ్ పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ ఇలా ఇతర వ్యక్తిగత చట్టాలు కూడా భరణం గురించి నిబంధనలు అనేవి కలిగి ఉన్నాయి.